అమరావతి వేదికగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కాసేపట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగబోతుంది. ఇందుకోసం సచివాలయం వెనుక భాగంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొంటారు. ఏడాది పాలనలో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, అభివృద్ధికి చేసిన కృషిని సమీక్షిస్తారు. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద చర్చించేందుకు ఇవాళ అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ వెనుక భాగంలో సుపరిపాలనలో తొలిగడుగు పేరుతోటి ఒక ప్రత్యేక సమావేశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఇతర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, ముఖ్య కార్యదర్శులు వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. మనం ఈ సభ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఈ సభ నిర్వహించబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ మొత్తం కూడా వేదిక ప్రాంగణం ముందు భాగం అంతా కూడా అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు వీళ్ళంతా కూడా కూర్చునేందుకు ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఒక్కొక్క టేబుల్ వద్ద ఆసీనులు అవుతారు. ఈ సుపరిపాలనకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహించబోతా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఒక ఎజెండాను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ ఏడాది కాలంలో సాధించినటువంటి అభివృద్ధితో పాటు అలాగే భవిష్యత్ కార్యాచరణ మీద ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విస్తృతంగా చర్చించబోతా ఉన్నారు. అంతేకాక స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక పేరుతోటి ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఏర్పాట్లను దగ్గరుండి కూడా మంత్రి నారాయణతో పాటు ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి సురేష్ కుమార్, కన్నబాబు కూడా స్వయంగా వాళ్ళంతా కూడా పరిశీలించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా ఒక రెయిన్ ప్రూఫ్ టెంట్ తోటి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ టెంట్లోనే ఎక్కడా కూడా వర్షం వచ్చినా కూడా ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా ఈ సమావేశాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. మామూలు సమావేశాలకు భిన్నంగా ఈ తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ మొత్తం సమావేశం ప్రాంగణం అంతా కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది. వేదిక ఎవరైతే ముఖ్యమంత్రి ఆసీనులు అవుతారో ఆ వేదిక ప్రాంగణం వెనుక భాగం మొత్తాన్ని కూడా ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ డిజిటల్ స్క్రీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రం ఒకవైపు, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం మరోవైపు, మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఏడాది పాలనకు సింబల్గా 1 అనే అంకెను కూడా 1 year అనే అంకెను కూడా వేశారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి ఒక పెద్ద అక్షరాలతోటి ఈ మొత్తం స్క్రీన్ను డిజైన్ చేశారు. మరోవైపు ఈ స్క్రీన్కు ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మరోవైపు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ చిత్రాలను కూడా ఈ స్క్రీన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ వేదిక ప్రత్యేక ఆకర్షణగా ఈ డిజిటల్ స్క్రీన్ అనేది కనపడుతుందనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047తో పాటు స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పాలి. సాయంత్రం 5 గంటలకు ఈ తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి సమావేశం జరగబోతా ఉంది. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాత్రి 8-9 గంటల వరకు కూడా సమావేశం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి ఈ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో
కూటమి ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి సమావేశానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఓటు స్టూడియో.